సంక్రాంతి నంద ఆనంద గోవింద ముకుంద నేడు వచ్చిందయ్యో అసలైన సంక్రాంతి నంద ఆనంద గోవింద ముకుంద సంక్రాంతి నంద ఆనంద గోవింద ముకుంద ధీరాది ధీరుడివయ్యా మాట్లాడే దేవుడు నువ్వయ్యా సూరాది సూర్యుడివయ్యా పోరాడే యోధుడు నువ్వయ్యా ఎత్తి కోట బేట ఏకం చేస్తూ చిందాడింది ఊరు ఏరయ్యింది ఏరు హోరెత్తింది ఎత్తి కోట బేట ఏకం చేస్తూ చిందాడింది పేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు హోరెత్తే కోలాహలంలో
మాలచ్చి మగడ ఏరిచ్చే పంపాల నీవిచ్చిందేగా మాకున్నది. కరిలేటి రథ చక్రమేమన్నదంట. కొడవళ్ళు నాగళ్ళు చేసే పనంతా భూదేవి పూజే కదా. ఏ వేదమైనా ఎవరి వేదమైనా ఆసామి సేవే కదా. కడుపార ఈ మన్ను కన్నుల్లే అంతా కులమొచ్చి కాదంటదా. ప్రతి ఇంటి పెళ్ళంటిది వేడుక, జనమంతా చుట్టాలే కదా. వజ్రాల వడగళ్ళు సిరిజల్లు కురవాల తారంగ వాడే ఈ కేరిందల్లోనా. ఈ పంచ కా పంచకే కంచెలున్న జరపాల ఈ జాతరా. వయ్యామడలు దాటి సయ్యాటలీయాల మా చలిమి చాటించగా. ప్రతి పల్లె ఈ సంబరం సాక్షిగా మనలాగే ఉండాలనుకోదా.
దాదాపు ఒక్క సెకండ్ ఆగట్రా, దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇస్తాను అని మొదలు పెట్టారు. అప్పుడు అంతకు ముందే నేను మన ఊర్లో ఎవ్వరూ అన్నం లేకుండా పడుకోవద్దు అని అంతకు ముందు నుంచే నేను మొదలు పెట్టాను. పెన్షన్ ఇస్తానని అప్పటికి ఇప్పుడు ఇస్తున్నా. కానీ ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యం ఇస్తా అన్న రోజున చాలా మందికి ₹2 లేదు ఆ రోజున బియ్యం కొనుక్కోవటానికి. ఆ రోజున మొదలు పెట్టాను. ఊర్లో అందరూ ఎవ్వరు కూడా అన్నం లేకుండా పడుకోవద్దు అని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల డబ్బులు ఇస్తూనే ఉన్నాను. నేను ఎంత ఇస్తున్నాను అనేది ముఖ్యం కాదు. నేను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులు మన ఊరి వాళ్ళందరికీ మొదలు పెట్టాను. అది ఇవాళ కూడా ఇలానే జరుగుతోంది. కాబట్టి చాలా చాలా అదృష్టం. ఇవాళ మా ఎమ్మెల్యే గారు చాలా మంచి మనసుతో ఇక్కడ దీన్ని చేశారు. ఇదివరకు గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారు దీన్ని హెల్ప్ చేస్తున్నారు. బాబు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఇవాళ ఇప్పుడు వచ్చినప్పుడు చాలా థ్యాంక్ యూ బాబు. మీ వరకు మా పిల్లలు, వాడలు, కొడుకు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చారని, మా చిన్నప్పాయి ఇచ్చాడని ఇవాళ పెట్టుకున్నాము. మీకు ముందే చెప్పాము, అడిగాము, మీరు ఒప్పుకున్నారు. చాలా చాలా సంతోషం. ఇప్పుడు వచ్చి మీ చేతి మీదుగా కొంతమందికి ఇవ్వండి. ఆ తర్వాత మనం కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి వెంటనే ఇక్కడ మా ఊర్లో వెలరోలో ఒక చాలా చాలా ముఖ్యమైన రోడ్డు దాదాపు ₹1 పెట్టి మా సొంతంగా నిర్మించుకున్నాము. అంటే ఇప్పటికి గడిచిన 40 ఏళ్లలో ఎన్నో రోడ్లు, ఎన్నో బిల్డింగులు, ఏ గవర్నమెంట్ డబ్బులు దేంతో సంబంధం లేకుండా మనమే చేసుకుంటున్నాము. అది చాలా అదృష్టం. ఇంకా ఇలానే చేయాలన్న కోరిక. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారు ఆయన చేతి మీదుగా ఈ సహాయం చేస్తున్నారు. మనకందరికీ అన్ని విధాల మన అందరితో బాగున్నారు. మన అందరికీ, మన ఊరికి, మన ప్రజలకి చాలా చాలా సహాయం చేస్తున్నారు. దానికి మనందరూ మన ఊరు తరఫున మన ఎమ్మెల్యే గారికి నేను థ్యాంక్స్ అని చెప్తున్నాను. నాకు ఈ తెలుగులో ధన్యవాదాలు అడగటమే కానీ ఏదైనా సరే మీరు చాలా చాలా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలానే ఇది కంటిన్యూ అయ్యి నేను బ్రతుకున్నంత కాలం ఇలానే ఇస్తాను. నేను ఎన్ని డబ్బులు ఇచ్చాను అనేది ముఖ్యం కాదు. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం 2000, 3000, 5000, 4000 దాకా వచ్చింది. ఇప్పుడు ఈసారి ఇది ఏమంటారు తెలుసా? హరాజ్ అంటారు. హరాజ్ అంటే వేలం వేయటం. ఈసారి ఒక ఎమ్మెల్యేగా ఈసారి ఒక గవర్నమెంట్ వచ్చి 3000 ఇస్తుంది, ఇంకొక గవర్నమెంట్ వచ్చి 4000 ఇస్తుంది. మనకందరూ మంచిదే. ఈసారి గవర్నమెంట్ 5000 ఇస్తే ఇంకా మంచిది. ఇంకో గవర్నమెంట్ వచ్చి 6000 ఇస్తే ఇంకా మంచిది. వాళ్ళు ఎన్ని ఇచ్చినా తీసుకుందాం. భగవంతుడు వాళ్ళందరికీ, గవర్నమెంట్కి, వాళ్ళందరికీ మంచి చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఎమ్మెల్యే గారిని ఒక నిమిషం మాట్లాడమని అడుగుతున్నాను. నేను కేరళం పిల్లలతో అందరికి మొదటిసారి తీసుకురావటం, పోయినసారి మా మామ రావటం 16 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరు చూసి. సో ఇక్కడికి వచ్చినందుకు మీరందరూ ఇవాళ రావటం నాకు సంతోషం. మీరందరూ నన్ను పొద్దాక అడుగుతారు, నాన్న నువ్వు ఎందుకు ఇండియాకి వెళ్తావు అని అడుగుతారు. వాళ్ళు వదిలిపెట్టి వస్తాను కదా 1-2 వారాలకి. అడిగితే మా వాళ్ళు ఉన్నారని అక్కడ అంటాం. మీ వాళ్ళు ఎవరు అని అడుగుతారు. ఇప్పుడు అవపడుతున్నారు మా వాళ్ళు ఎవరు అని. అందుకే వేరే గ్రామంలో దాదాపు 30 సంవత్సరాల పైకి నుంచి కూడా ఈ రకంగా పెన్షన్స్, పేదవారికి పెన్షన్స్ ఇవ్వటం, ప్రతి సంక్రాంతికి అందరికీ కొత్త వస్త్రాలు ఇవ్వటం అనాదిగా మనం చూస్తూనే ఉన్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ఆ కుటుంబం కొన్ని కోట్ల రూపాయలు విరాళాలు వెచ్చించి
ఈ గ్రామం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంతా కూడా బాగుండాలి అనే ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో బాలరెడ్డి గారు వారి బ్రదర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి చేస్తా ఉన్నారు. ఎందుకంటే వారు చేయవలసిన అవసరం లేదు వాళ్ళకి, కానీ ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇవాళ నగరంలో రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారంటే మా అందరం కూడా వారికి ఎంతో థ్యాంక్ఫుల్ గా ఉండవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో తప్పకుండా వారి వంతునే ఆకుండా వారి తర్వాత వారి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే రకంగా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఆశిస్తూ మన ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. ఈరోజు లక్కిరెడ్డి బాలరెడ్డి గారి అన్నదమ్ములు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మన పుట్టి పెరిగినటువంటి గ్రామాన్ని మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి మనం సేవ చేసి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా ఒక్కసారి తప్పకుండా వారికి పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఇందాక పెద్దలు చెప్పినట్టు దానికి లిమిట్ లేదు, ఎంతైనా ఇవ్వచ్చు, దానికి ఇంత అంత అనేది లేదు. కాబట్టి ఇవ్వాలనే మనసు ఉండాలి వారికి, ఆ మనసు వారికి ఉంది. కాబట్టి ఈ రోజు మీ అందరూ కూడా పిలిచి ఇట్లా చీరలు కావచ్చు, బట్టలు ఆర్థికంగా మీరు సహాయం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు మనం ఆశించాలని చెప్పి కోరుకుంటూ ఎక్కడున్నారా ఇట్లా మన ఇప్పుడు మనకు భాస్కరరావు గారి అబ్బాయిని సుధాకర్ని ఒక్క నిమిషం మాట్లాడమని అడుగుతున్నాను. మన భాస్కరరావు గారి అబ్బాయి అన్నా కానీ కౌలమ్మ గారి అబ్బాయి అన్నాడు పొరపాటే. ఎందుకంటే భాస్కరరావు గారు మన ఊళ్ళో పుట్టలే, కౌలమ్మ గారు మన ఊళ్ళో పుట్టింది. మీకు అందరికీ తెలుసు. జోనగడ్డ వెంకట సుబ్బయ్య గారికి 3 అమ్మాయిలు, అఖిలాండమ్మ గారికి 3 అమ్మాయిలు అయితే పెద్ద అమ్మాయిని తన తమ్ముడికి ఇచ్చి కుటుంబక్కగా వచ్చారు. తర్వాత రోసయ్య గారు చనిపోయారు. తర్వాత భాస్కరరావు గారు మన ఊరు వచ్చి మన ఊరు రావటం వల్లే అదృష్టం వచ్చింది, అందుకని ఎమ్మెల్యే అయ్యాడు. అది నా పాయింట్, అది మన అదృష్టం. మన ఊర్లో ఎమ్మెల్యే గారు ఉండటం చాలా సంతోషం. 5 సంవత్సరాలు. ఒరే బాబు, నీ ఎమ్మెల్యే గారు అబ్బాయి ఊళ్ళో సుధాకర్ని, కాబట్టి నువ్వు 2 మంచి మాటలు చెప్పి పూర్తి కార్యక్రమం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అనిరెడ్డి గారికి, అదేవిధంగా బాలరెడ్డి గారి కుటుంబ సభ్యులకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఇది ప్రతి ఏటా జరిగే కార్యక్రమం మనలో సంక్రాంతి సీజన్లో, కాబట్టి మనం అందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి, వసంత కృష్ణ ప్రసాద్ గారికి, అట్లాగే సుధాకర్కి, కోమటి సుధాకర్కి, వీళ్ళందరికీ, ఆ జనసేన నాయకుడికి, అంటే అందరికీ చాలా సంతోషం వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు. అనిరెడ్డి గారు ఇందాక నేను పోయిన తర్వాత చేస్తాను లేదో అన్నాడు, కానీ అది రైట్ కాదు. ఎందుకంటే ఇట్లాగే బాలరెడ్డి గారు పోయిన తర్వాత మనం పెన్షన్లు ఇద్దామా వద్దా అని ఆలోచించాం. కానీ ఈటివే రైట్ అని ఎంతకాలం ఉన్నా సరే మన కుటుంబం ఎంతకాలం ఉందా లేకపోయినా ఇలా కంటిన్యూ చేసుకుంటూ ఇస్తే బాగుంటుంది. ఇద్దరికి బాలరెడ్డి గారు ఉన్నంతకాలము ఒట్టిగా క్యాష్ ఇచ్చేవాళ్ళు అనమాట, డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇక నేనేం చేశానంటే ఇట్లా డాక్టర్ గారు బట్టలు పెడతారు, మనం కూడా పెడితే బాగుంటుంది అని అప్పటి నుంచి స్టార్ట్ చేసామన్నమాట. చాలా సంతోషం. అలా అందరూ హ్యాపీగా ఉన్నారు. డాక్టర్ గారు పిల్లలకి 10 కాలాలు డాక్టర్ గారు బాగుండాలని అందరూ కోరుకోవాలన్నా. అప్పుడు మరి అలాగే సిద్ధార్థ కూడా ఇస్తే బాగుంటుందని నేను కూడా చెప్తున్నాను. సాధ్యమైనంతవరకు నేను ఇస్తే నేను రికమెండ్ చేస్తాను, నేను చేస్తే బాగుంటుందని. అలాగే చేస్తాను తప్పకుండా. అంటే నేనంటే నా పిల్లలు చేస్తాను తెలియదు, కానీ నేను బ్యాంకులో డబ్బులు వేసి బతికేస్తాను, వేసి దాని ప్రకారంగా ఏమని చెప్పి పోతాను. ఓకేనా? తప్పకుండా ఈ విధంగా కంటిన్యూ చేయాలని. మహాశివరాత్రి ఒకటి, ఇదొకటి, 2 జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆగటానికి ఏం లేదు. నేను ఉందా లేకపోయినా సరే చేయాలి.
అని చెబుతున్నాను. కాబట్టి నేను వాగ్దానం చేస్తున్నాను, మన ఊరందరూ బాగుండాలి. నాటగారు ఉందా లేకపోయినా మీరు చేస్తామని ఉంటాం, నేను ఉంటే తప్పకుండా. ఓకే, అంటే నాటగారు నాకైతే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. కానీ వచ్చింది వల్ల చాలా సంతోషం మీరు అందరూ వచ్చినందుకు. ఇక ముందు ముందు కూడా ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదలు పెట్టే ఈ ఐడియా అసలు మన ఊరు మొత్తంలో ఎవ్వరు అన్నం లేకుండా పడుకోవద్దు. ఆ రోజుల్లో చాలా మంది పడుకునేవాళ్ళు, ఇప్పుడు అందరూ శుభ్రంగా ఉన్నారు. ఇప్పుడు అన్నం లేని వాళ్ళు లేరు దాదాపు. కానీ ఇంకా ప్రతిరోజు మన జనం అడుగుతూనే ఉన్నారు, ఇంకా నాకు డబ్బులు ఇవ్వండి, నాకు డబ్బులు ఇవ్వండి. గవర్నమెంట్ 3,000 4,000 రూపాయలు ఇచ్చినా కానీ అనిరెడ్డి గారు ఇచ్చే 150 200 చీర, సంవత్సరానికి పోవడం చీర, బట్టలు ఇవన్నీ మాకు కావాలని అడుగుతున్నాం. అంటే అది మన ప్రజల మనస్తత్వం. అది ఎన్ని రూపాయలు ఉన్నా ఇంకా కావాలా, సరే తప్పేమి లేదు. నాకు చేతనైనంత కాలం నేను మన గ్రామ ప్రజలందరికీ ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు పొద్దున్నే ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళా, వాళ్ళు ఏమన్నారు, మా పిల్లలందరూ సరిపోని కుర్చీలు లేవు, వెంటనే 150 కుర్చీలు కొనుక్కొచ్చిపోమని చెప్పా. అట్లే ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఈ ఊర్లో దాదాపు 23 సంవత్సరాల క్రితం ఊరంతా రోడ్లు మోపించారు. అది ఇవాటి కూడా బంగారం లాగా చాలా చక్కగా ఉన్నాయి. అదే పరిస్థితిలో మన ఊర్లో వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఆ వరవకట్ట రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు మోపిందని అడిగారు. దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి నా సొంత డబ్బులతో ఆ రోడ్డు నిర్మించడం జరిగింది. ఎమ్మెల్యే గారిని అడిగాను నేను, ఎమ్మెల్యే గారిని బాబు కాస్త ఈ పర్మిషన్లు అన్నిటికీ మీరు కాస్త సహాయం చేయండి అని అడిగా. ఎమ్మెల్యే గారు సహాయం చేశారు, అన్ని విధాలా శుభ్రంగా ఉంది. ఇప్పుడు ఇవాళ రోడ్డు ఓపెనింగ్ ఇవాళ ఎమ్మెల్యే గారితో చేపిస్తామనుకున్నాము, జరుగుతోంది కొద్దిసేపట్లో. ఇంకేమన్నా చెప్తావా? పెద్దలు గౌరవనీయులు హరిరెడ్డి గారు, అలాగే జయప్రకాష్ రెడ్డి గారు, అలాగే సోదరులు సిద్ధార్థ రెడ్డి గారు, మన జమీందార్ గారు నివృత్తరావు గారు, గాంధీ గారు, అట్లాగే ఈ సంక్రాంతి వేడుకల్లో 3వ తరం పాల్గొవాలని చెప్పి హరిరెడ్డి గారు ఆయన మనవాణ్ణి రోహన్ కూడా తీసుకొచ్చారు, చిరంజీవి రోహణం. వాళ్ళకి గ్రామంతో ఎంత బలమైన అనుబంధం ఉంది అనేది తర్వాత తరాలకు తెలియజెప్పడం కోసం ఈ వేడుకలు వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయటమంటే వారికి ఈ గ్రామం పట్ల ఎంతటి ప్రేమ మమకారం ఈ దేశం పట్ల ఉందనేది మనం అందరం అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసమో బట్టలు పెట్టడమో లేదా డబ్బులు ఇవ్వటమో, సాయం చేయటమో, రోడ్లు వేపించడమో, డ్రైన్లు వేపించడమో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా గడిచిన 4 దశాబ్దాలుగా మేము బాగుండాలి, మా గ్రామస్తులు బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, మనందరం బాగుండాలని ఒక ఉదాత్తమైన లక్ష్యంతో ఈ గ్రామాన్ని మర్చిపోకుండా పొరుగురికి ఉద్యోగానికి వెళ్తే సొంతూరుని మర్చిపోయే రోజుల్లో 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో అమెరికాకు వలస వెళ్ళినా మా ఊరు అని చెప్పి ప్రతి సంవత్సరం వచ్చి ఇటు సంక్రాంతి అటు మహాశివరాత్రి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహాశివరాత్రికి మా సొంత గ్రామం వచ్చి మా గ్రామస్తుల సమక్షంలో ఘనంగా గ్రామంలో పండుగ నిర్వహించుకోవాలని ఆ 3 రోజులకి ఈ గ్రామం, ఈ వెల్లూరు గ్రామం కలకంగా వెళ్తా ఉందంటే ఆ బాలరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, హరిరెడ్డి గారు ఆ కుటుంబం చేస్తా ఉన్నటువంటి ఉదాహరణ కార్యక్రమాలు అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఇందాక హరిరెడ్డి గారు నా ఆరోగ్యం బాగుంటే వచ్చే సంవత్సరం వస్తా అని ఇన్ని మంచి పనులు చేస్తున్న ఆ మహానుభావుడికి ఆ భగవంతుడు ఆశీస్సులు నిండా 100 ఏళ్ళు ఆయన బాగా ఉంటారు. చిన్న అలాంటాలు పోయిన సంవత్సరం కింద పడి కాలికి దెబ్బ తగిలింది. ఆ కష్టంలో కూడా ఆయన నా ఊరు వాళ్ళని మళ్ళీ చూస్తారా లేదు, నా ఊరి గడ్డ మీద అడుగు పెడతారా లేదు అని ఆ తర్వాత ఒక పక్క నొప్పున్న ఇబ్బంది ఉన్న 3 పర్యాయాలు గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి, ఆ కుటుంబానికి ఆశీస్సులు ఉంటాయి. వారికి శక్తి ఉన్నంత కాలం ఈ గ్రామ అభివృద్ధి కావచ్చు, ఈ గ్రామ పేదల సంక్షేమం కోసం కావచ్చు నిరంతరం కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ రకమైన కుటుంబం
ఎందుకంటే ప్రతి పల్లె నుంచి విదేశాలకు వెళ్ళొచ్చు, ఉన్నత స్థానాలకు వెళ్ళొచ్చు. ఈ రకంగా కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి గ్రామం నుంచి ఒక కుటుంబం ఉంటే ఖచ్చితంగా ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది, ఆ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. తద్వారా ఈ భారతదేశం అభివృద్ధి చెందుతున్నట్లో ఏ రకమైన సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా వారు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. సోమవారి సోకుమారి కాబట్టి వారు చేసే కార్యక్రమాల్లో ఈ మంచి కార్యక్రమాలు నలుగురికి 4 మంచి మాటలు చెప్పాలని మేము వస్తా ఉన్నాం. తప్పకుండా వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆ కుటుంబానికి, నాకు హనుమరెడ్డి గారు పెద్దలు అత్యంత ఆత్మీయులు, అట్లాగే సిద్ధార్థ రెడ్డి గారితో కూడా ఇటీవల కాలంలో సాన్నిహిత్యం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారితో అయితే మా ఇద్దరికి తండ్రి కొడుకుల సంబంధం లాంటిదని ఆయన పుత్రవత్సలతోనే చూస్తారన్నమాట. కాబట్టి ఈ కుటుంబంతో ఈ 7 సంవత్సరాల కాలంతో మీరు ఎంతో మమేకమవ్వడం జరిగింది. తప్పకుండా మా ఈ మధ్య ఉన్నటువంటి బాంధవ్యం రాబోయే రోజుల్లో కూడా శాశ్వతంగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ బాలరెడ్డి గారి ఆశీస్సులతో, ఆ బాలరెడ్డి గారి అడుగుజాడంలో ఆ కుటుంబం అంతా అమెరికా ఉంటాయి కాకుండా వారి దారిలో ఈ గ్రామం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వాళ్ళకి చేతలైనంత మేరకు ఈ రోజు అమెరికా వేసా ఉండిపోవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో ఆనాడు కొన్ని వందల కుటుంబాలకి చేయూతనిచ్చి, ఆదరణ ఇచ్చి, అక్కడ అవకాశాలు కల్పించి ఈ రోజు ఈ వెలవరం గ్రామం, వెలవరం అనేదానికంటే డాలర్ విలేజ్ లేకపోతే చిన్న అమెరికా అనే మాట వచ్చిందంటే ఇక్కడ నుంచి చూస్తే అన్ని పంగాలే కనపడతా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఎక్కడికో వెళ్ళినా ఊరిని మర్చిపోకుండా ఊరిలో పెద్ద ఇల్లు కట్టుకొని అందరితో చిన్న పెద్దతో కలిసి సహజీవనం సాగిస్తున్నటువంటి లక్కిరెడ్డి కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. విరచిస్తానే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలుపెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యున్నై ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me. This is me. This is me. This is me. పాలించే ప్రభువును కానని, సేవించే పంటును నేనని, అధికారం అర్థం ఇది అని తెలిసేలా చేస్తానా పని. భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యున్నై ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me. This is me. This is me.
వచ్చానే నీ పుడమికి పాటిస్తా ప్రాణం చివరికి అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి భరతనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యుణ్ణి ఉంటాను of the people for the people by the people ప్రతినిధిగా this is me this is me this is me this is me ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా ఈ చెరువు పక్కన ఉన్నటువంటి ఈ రోడ్డు ఈ బజారు వాసుల కళ త్వరగా పూర్తవ్వాలని ప్రభుత్వం తరఫున ఒక్కొక్క చోట పెట్టుకొస్తా ఉన్నాం. కానీ వెలవడం గ్రామానికి సంబంధించి నిర్మాణం చేయడం జరిగింది. అట్లాగే ఈ రోడ్డు నిర్మాణం కూడా ₹1 కోటి నిధులతో పెద్ద ఆయన హనుమరెడ్డి గారు పూర్తి చేయడం చాలా సంతోషకరం. వారికి గ్రామం తరఫున మైలవరం నియోజకవర్గం తరఫున ఒక శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వారు ఆయురారోగ్యాలతో నిండా 100 ఏళ్ళు ఉండాలని వారి ద్వారా ఈ గ్రామానికి రాష్ట్రానికి దేశానికి 3వ తరం హనుమరెడ్డి గారి మనవడు రోహన్ బాబు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. చెప్పా కదా సార్ నిండా 100 ఏళ్ళు. సరే హనుమరెడ్డి గారు 100 ఏళ్ళు పైబడి ఆరోగ్యంగా ఉండి ప్రతి సంవత్సరం మన మధ్య ఉండి ప్రతి సంక్రాంతి అట్లాగే శివరాత్రి మన మధ్య గడపాలని చెప్పి కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటాం. ఆపదలోని తూర్పు అది చాలే వీరికి పిలుపు దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా ఎక్కడికక్కడ తీర్పు వీరందించే ఓదార్పు తోడై ఉంటారు తోబుట్టిన బంధంలా మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు కన్నీళ్ళ నవ్వులు పూయిస్తూ ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు
జై హో జనతా ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట తప్పు ఒప్పేదో సంహారం తరువాత రణమున భగవద్గీత చదివింది మనగత చరిత రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంట ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని వేచే వేదనకు జవాబే జనతా ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా न माता पिता नैव बन्धुर्न मित्रा न मे द्वेषरागौ न मे लोभमोहौ न पुण्यं न पापं न सौख्यं न दुःखं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् తల్లి ఏది తండ్రి ఏడి కట్టు తగిలే బంధమేది మమతలేవి మాయలేవి మనసు పొరలా మసకలేవి నీ ఇల్లు నీ వాళ్ళు నీదంటూ ఏ చింత సుంతైన లేని ఈ నేలపై నడయాడు ఋషివో కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు మనిషివో ఋషివో రాజర్షివో ఎవరివో నీవెవరివో నీవెవరివో ఎవరివో వేదం న ధర్మో న చార్థో న మోక్షం న కామం న మృత్యుర్న శంకా న మే జాతి భేదం చిదానందరూపం శివోహం శివోహం జాగృతములో జాగు ఏది రాత్రి ఏది పగలు ఏది కార్యదీక్షా బద్ధుడవుగా అలుపు ఏది దిగులు ఏది శ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని గుండి జనోద్ధరణకై చేయు రాజయోగి గగన రంగాన కర్మయోగి నిర్వికల్పో నిరాకార రూపో విభుర్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం న తేజో న వాయుః న భూమిర్న వ్యోమః చిదానందరూపం శివోహం శివోహం నిర్వసన వాసాన్న సంక్షేమ స్వాప్నికుడు ఇతడు నిష్క్రియ ప్రచ్ఛన్న సంగ్రామ శామికుడు ఇతడు నిరత సంఘ శ్రేయ సంధాన భావుకుడు ఇతడు